నమస్తే. విశాఖపట్నం మొదలవాడలో ఘోరం చోటు చేసుకుంది. ఏదైతే చీపురుపల్లి అనే ఒక గ్రామంలో పుట్టి అక్కడి నుంచి విశాఖపట్నం పొట్ట చేత్తో పట్టుకొని పిల్లల్ని అలానే ఫ్యామిలీని రన్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చినటువంటి అల్లాడ నాగరాజు హత్యకు గురవడం జరిగింది. ఏదైతే ఇష్టపడి మేనమామ కూతుర్నే పెళ్లి చేసుకొని తన తప్ప వేరే వాళ్ళని చేసుకొని అని చెప్పేసి ఇంట్లో మారం చేసి ఏదైతే అంత ఇష్టపడి చేసుకున్నటువంటి మేనమామ కూతురే తనకి కాలయముడే అయితే కనుక మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే విశాఖపట్నం మొదలవాడలో నివసిస్తున్నటువంటి నాగరాజు వయసు 36 సంవత్సరాలు, భార్య రమ్యతో అయితే కనుక ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నటువంటి పరిస్థితి. రమ్య యొక్క ప్రవర్తన తీరు బాగాలేదని చెప్పేసి మనస్తాపంతో చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నా సరే దానికి కారణం ఏదైతే ఉందో అది అక్రమ సంబంధం అని చెప్పేసి నిరూపించుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో పాలుపోక రోజు తాగుడికైతే బానిస అయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే తాగుడికి బానిస అయినప్పటికీ ఫ్యామిలీని రన్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో అయితే కనుక సెక్యూరిటీగా అయితే పనిచేస్తున్న పరిస్థితి. ప్రియుడి మోజులో పడ్డ రమ్య ఏదైనా సరే భర్తని ఈ యొక్క అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి తన హత్యకైతే కనుక స్కెచ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అది కూడా 50,000 రూపాయలు సుపారీ తీసుకొని ఇద్దరైతే కనుక ఒక హోటల్ లాడ్జికి తీసుకెళ్ళి అక్కడ చంపేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఏదైతే విశాఖపట్నం భీమిని ఏమీ తెలియని ఒక అమాయకురాల్లాగా పోలీస్ స్టేషన్కి వచ్చి నా భర్త కనిపించట్లేదు, ఇక్కడ ఇంట్లోంచి బంగారం డబ్బు పట్టుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి పోలీసులకి అండ్ అలానే సమాజానికి అనుమానం రాకుండా అయితే కనుక తిరిగి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ దీన్ని సహించని కొన్ని నిజాలు తెలుసుకున్నటువంటి దీన్ని సహించని కుటుంబ సభ్యులు అయితే మటుకు ఈ యొక్క రమ్య మీద అయితే కనుక కంప్లైంట్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏదైతే పిఎం పొలం సిఐ బాలకృష్ణ వారి బృందం ఏదైతే పోలీస్ బృందం అయితే మటుకు ఇది ఒక మిస్సింగ్ కోణంలో కాకుండా ఒక హత్య కోణంలోని దర్యాప్తు కొనసాగించారు. ఆ దర్యాప్తులో అయితే కనుక విస్తృపోయే నిజాలు అయితే కనుక బయటపడిన పరిస్థితి. ఇందులో ఏదైతే వీరిద్దరితో కాకుండా ప్రియుడితో అండ్ అలానే రమ్య హస్తం కూడా ఇందులో ఉందని నిర్మమాటంగా ఇందులోని తేల్చడం జరిగింది. వెంటనే వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు.